ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ స్థానాలపైన మీ అభిప్రాయము, మీ ఆవేదన ఇది. తెలంగాణలో ఎట్లా ఉందనిపిస్తుంది? తెలంగాణలో త్యాగరాజు గారు ఎవరు? మా అద్దంకి దయాకర్, వీళ్ళందరూ అద్దంకి దయాకర్ గారును దాసో శ్రవణ్ కూడా. దాసో శ్రవణ్ గారు ఇద్దరు కూడా, ఆయన త్యాగరాజు కాదండి నేను చెప్తున్నాను, ఇద్దరు కూడా నాకు చాలా ఇష్టమైన ప్రియ శత్రు మిత్రులు. తెలంగాణ ఉద్యమంలో ఆ ప్రియమైన శత్రు మిత్రులు అన్న ఎంత గట్టిగా ఆయన అయితే, శ్రవణ్ గారు అయితే ఏదైనా సరే ఆయన ఆవేశం ఎప్పుడు మేము వ్యక్తిగత గౌరవాలు కోల్పోలేదండి. ఆ ఉద్యోగ చెత్త నీచ నికృష్టమైన ఉద్యోగ నాయకుడిలాగా నేను నా సోదరులను ఎందుకంటానండి, ఆవేశంతో ఒక మాట మాట్లాడినా అది పక్కన. ఇవాళ కొంతమంది మాట్లాడతా పదవుల కోసం లేకపోతే దీనికోసం కక్కుర్తి పడుతున్న శ్రవణ అన్నారు. సిగ్గుండి అలా మాట్లాడతాను. బై ద టైమ్ ఈజ్ ఎంటరింగ్, చాలామంది వాళ్ళకి తెలియదు, శ్రవణ గారు ఈజ్ ఎ డాక్టరేట్, హైలీ లిటరేట్. ద కంపెనీ ఈజ్ టు వర్క్. ఆ దాంట్లో ఇవాళ చాలామంది తెలియదు, ఆ రోజు 2-3 లక్షల రూపాయల శాలరీ అంటే చాలా ఎక్కువ అండి. దాన్ని వదులుకుని అప్పుడు ప్రమోద్ రెడ్డి గారు, సిద్ధార్థ గౌడ్ అందరూ ఉండేవారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండేవారు, వీళ్ళ ముగ్గురు కూడా ప్రజారాజ్యంలో వచ్చారు. అయితే ఆ రోజు మనం ఏమనుకున్న ప్రజారాజ్యం మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం అని వచ్చింది కదా. ఈ స్ట్రగుల్డ్ అండి, చాలా కష్టపడ్డాడు. తర్వాత ఆ పార్టీలు ఈ పార్టీలు మారిన అంతిమంగా నేను చెప్తున్నాను, తమిళిసై గారు ఒక గవర్నర్ గారు మన ఎంపీ కింద పోటీ చేశారులేండి, ఆవిడ గవర్నర్ గారు, అంతకుమించి నేను మాట్లాడకూడదు. గవర్నర్ గారి గౌరవం ఇవ్వాలి కదా మనం. ఏంటండి ఈయన మన శ్రవణ్ గారు ఇంటలెక్చువల్ కదా, ఆ కోట ఏందండి మాట్లాడతారు రాజకీయ నాయకుల అంటే మీ జీవితం అంతా మీ పార్టీ కూడా రాజకీయ నాయకులకి అంటే మిగతా కోటాలు మీరు ఒక్కళ్ళ సత్యహరిచంద్రుల శ్రవణ ముందు నుంచుని మీ గవర్నర్లో 10 నిమిషాలు మాట్లాడండి, మీ నాలెడ్జ్ ఏంటో వాళ్ళ నాలెడ్జ్ ఏంటో తెలుస్తుంది, శ్రవణ ఆమానిస్తారా? తర్వాత ఈయన ఎవరో మన కాంగ్రెస్ పార్టీ అద్దంకి దయాకర్ గారు 2 సార్లు పోటీ చేశారు. ఆయన ఒకసారి పేపర్ తిని మెజారిటీతో కోల్పోయారు. అలాంటిది ఆయనకి మొన్న మళ్ళీ ఒకసారి త్యాగరాజుగా మారి సీటు త్యాగం చేశారు. అది అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ రావాల్సిందని దాంట్లో కూడా ఇబ్బంది జరిగింది. కానీ రాజకీయాల్లో పేషెన్స్ అంటారు చూసారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, పేషెన్స్. ఆయన అంటే కంపేర్ చేస్తాను కాదు, ఎన్ని అవమానపడిపోయినా గొప్పకొని నోరు జారదు ఆయన. అదే అందులో చంద్రబాబు అది అసలు ఎన్ని జరిగినా ఆయన లక్ష్మీపాత్ గారు వచ్చి ఆయన డిపార్ట్మెంట్ రెవెన్యూ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ జానీ జైల్ సింగ్ నగర్ పట్టాలు అనౌన్స్ చేసేసిన ఆయన మాట్లాడలేదు, సామాన్యం చూసుకున్నారు. అద్దంకి దయాకర్ గారు నీకు రాలేదన్నా సరే సోదరుడు చాలా సంయమనం పాటించాడు. కోమటిరెడ్డి గారు మీద ఆయన మాట్లాడిన మాటకి తర్వాత క్షమాపణ చెప్పిన వాళ్ళు ఇవ్వలేదు, ఒక వార్త డిఫరెంట్ ఇష్యూ. చాలా నిలబడ్డాడు, స్టాంచ్ సపోర్ట్కి నిలబడ్డాడు. రాపోయినా పర్వాలేదన్న వస్తుందని ఆ రోజు ఆవేశం కూడా లేకుండా చర్చల్లో మాట్లాడుకున్నాడు. ఈజ్ ఏబుల్ టు కంప్లీట్లీ జస్టిస్. విజయశాంతి ఉన్నారు, శంకర్ నాయక్ గారు, విశాంత్ గారు, శంకర్ నాయక్ గారు నాకు ఎక్కువ పరిచయం లేదు, బట్ గ్రాస్ రూట్ వర్కర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో రికగ్నిషన్ ఈజ్ వెరీ గుడ్ అండ్ బీయింగ్ ఫ్రమ్ లంబాడా కమ్యూనిటీ. ఆ తర్వాత నెల్లికంటి మన సచిన్ గారు, ఆయన వామపక్ష ఏఎస్ఎఫ్ నుంచి ఉన్నాడు. బండి వెనక బండి కట్టి ఏ బండిలోకి వస్తావు కొడుకో. అది అప్పుడు ఏ జిల్లా? 47, 48 జిల్లా. ఏ జిల్లా? నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లాలో ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు లేదంటే బద్దం నరసింహారెడ్డి గారు ఏదన్నా బోడిపూడి వెంకటేశ్వర వివిధ పార్టీలు ఉండేవారు. కానీ సామాజిక పరంగా నోమల నరసింహ గారు కొంతకాలం వచ్చారు, చూశారు. ఒక బలహీన వర్గాల నుంచి, గ్రాస్ రూట్ వర్కర్ నుంచి ఆయనకి ఇవ్వటం అనేది కంప్లీట్గా హర్షణీయం. డెఫినెట్గానండి తెలంగాణలో ఇబ్బంది చాలా న్యాయంగానే ఉంది, చాలా న్యాయంగా జరిగింది. మొట్టమొదటిసారి ఒక ఓసీ వర్గాన్ని కాకుండా 5 కూడా బడుగు బలహీన వర్గాలకి ఇచ్చిన సంఘటన చూశారు ఎప్పుడన్నా? మీకు చరిత్రలో మీకు హిస్టరీ ఉంది, జర్నలిస్ట్ గమనించారా? ఎప్పుడు గమనించేది. కాంగ్రెస్ పార్టీ అంతిమంగా 2014 2 ఎంపీ సీట్లు ఇచ్చింది. పార్టీ గ్రాస్ వర్కర్స్ రికగ్నైజ్ చేసిన రూపాయి డబ్బు తీసుకోకుండా ఇచ్చిన ఒకటి రాపాక వరప్రసాద్ గారు, ఒకటి పాలవ గోవర్ధన్ రెడ్డి గారికి రాజ్యసభ నుండి వచ్చింది. కానీ డిస్పైట్ దస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ మాత్రం 5 సీట్లకు 5 సీట్లు నాకు తెలిసిన తెలంగాణ చరిత్రలో, అంటే తెలంగాణ ప్రాంతం ఉప ప్రాంతం రాష్ట్రం లేకపోయిన చరిత్రలో 5 సీట్లు ఇవ్వలేదు మొట్టమొదటిసారి. అది విజయశాంతి గారి విషయం వరకు వస్తే నాకు అర్థం కాదు ఎందుకు ఇచ్చారు. ఎందుకు అంటే ఆవిడ నాకు తెలిసిన రోజు వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేసి విద్యాసాగర్ గారితో మాట్లాడి, అమ్మ ఫ్లైట్ అరేంజ్ చేయండి అమ్మా, స్పెషల్ ఫ్లైటు
హెలికాప్టర్న తీసుకుని ఆవిడని నామినేషన్ వేయించాలి ఎక్కడ సోనియా గాంధీ గారికి ఎగనిస్ట్గా బళ్ళారిలో అని చెప్పారు. ఆవిడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఆవిడని అడగండి ఎప్పుడన్నా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఫోన్ చేస్తే ఆవిడ వెనక్కి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఆవిడని పోటీ చేయించడానికి ప్రయత్నించారు బీజేపీ నుంచి. ఎస్, ఓకే ఓకే. ఇది వాస్తవం. ఎక్కడ బళ్ళారిలో మన సోనియా గాంధీ గారు నామినేషన్ వేస్తున్న సందర్భంలో సుష్మా స్వరాజ్ గారి కన్నా ముందు ఈవిడ పోటీ చేయాలని పవర్ఫుల్ లీడర్గా ఉన్నారు కదా, అంటే ఆ రోజు మంచి దాంట్లో ఉన్నారు. కానీ మిగతా చోట్ల ప్రచారం చేయించుకున్నారు, సరిపోయింది. అక్కడి నుంచి తర్వాత మీరు చూశారు కేసీఆర్ గారు నా చెల్లి దేవుడిచ్చిన చెల్లిని పెట్టుకుని సెక్రటరీ జనరల్ పోస్టు. ఆయన ఏమండి ఎడం చేత్తో పోస్ట్ రాస్తారు, కుడి చేత్తో పోస్ట్ రాస్తారు. వాళ్ళు నిరంజన్ గారిని తీసుకొచ్చి ఆగం చేశారు, లేదు తర్వాత సంగతి మాట్లాడుకున్నాం. పోస్ట్ ఇచ్చిన తర్వాత ఈవిడ ఈగోయిజం, మరి సినిమా వాళ్ళందరూ ఈగో, లేడీ అమితాబ్ బచ్చన్ ఈగో, ఆయన మామూలు అండి, ఇద్దరు ఎడముఖం పెడముఖం. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఆవిర్భావం దృష్టిలో తెలంగాణ రాష్ట్ర సమితికి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి, మిగతాన్ని ఓడిపోయింది. ఈవిడ ఇటు ఆవిడ ఇటు, ఎడమొహం పెడమొహం ఇద్దరు. నేను చెప్తాను తెలంగాణ తీసుకొచ్చేయండి, డ్రైవింగ్ ఫోర్స్ మిగతా వాళ్ళు ఉండొచ్చు. అలాంటి పద్ధతి గురించి తర్వాత ఆవిడ ఉద్దాన పతనం చూశారు మీరు. మళ్ళీ రావటం, ఆ పార్టీలోకి వెళ్ళటం, బీజేపీకి కాంగ్రెస్కి. ఇవాళ కాంగ్రెస్లో హామీ ఇచ్చిన పాత్ర ఠాకరే గారు హామీ ఇచ్చారని చెప్తున్నారండి. ఎవరు హామీ ఇచ్చినా ఢిల్లీ వెళ్ళటం, వారు తెరవెనక అంటే మీరందరూ మీడియా అంత మానిటర్ చేయట్లేదు కదా, కానీ షీజ్ నాట్ ఇన్ లైమ్ లైట్లో లేసినప్పుడు ఇప్పుడు మారుతున్న నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఒక మార్పు అనేది కనపడుతుంది అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఆ మార్పు ఇవాళ ఎమ్మెల్సీ సీట్ల విషయంలో కూడా కనపడింది అనేది ఒకటి. ఓహో, మీనాక్షి నటరాజన్ ముద్ర ఉంది. మీనాక్షి నటరాజన్ గారితో పాటు కేంద్రంలో ఉన్నప్పుడు మారిన ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా ముద్ర. ఎప్పుడు ఇదే కాదు, బలహీన వర్గాలను కూడా కలిపికెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక చెరిస్మాటిక్ అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు మేబీ ఫెయిడ్ అయిపోయిండొచ్చు, కానీ మళ్ళీ రావులమ్మగా వీడు వెళ్తే జనం గుర్తుపడతారు. కానీ మీరు ఎందుకు ఇచ్చిండో మీకు అర్థం కావట్లేదు కదా. నాకు అర్థం కావట్లేదంటే ఇచ్చిన హామీ మేరకు మాత్రం ఇచ్చారు అని మీరు అనుకుంటున్నారు. బహుశా నాకు అనిపించింది ఏమిటనంటే 2014 ఫిబ్రవరి నెలలో లోక్సభలోకి తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు ఆ రోజు స్పీకర్ పైన పెప్పర్ స్ప్రే కొట్టినప్పుడు అడ్డు నిలబడింది విజయశాంతి. ఆ లోక్సభ లాబీలో తెలంగాణ ఎంపీలతో పాటు వారు ముందస్తు అనుకున్న దాని ప్రకారం ఆమె టీఆర్ఎస్ వైపు ఉన్న, వీళ్ళు కాంగ్రెస్ అయినా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి ఆమె పోడియం దగ్గర ఉన్నారు, స్పీకర్కి ఇబ్బంది కాకుండా. ఆ తోపులాటలో కింద పడినా తట్టుకొని నిలబడి ఉన్నారు. తెలంగాణ వాయిస్ వినిపించడం కోసమే ఒక పార్టీ పెట్టుకున్నారు, ఇక్కడ పనిచేసే తల్లి తెలంగాణ పార్టీ అని పెట్టుకున్నారు. అంటే కాంట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఇచ్చిరెవరు ఇట్లా అనుకోవచ్చు. మీ అభిప్రాయం, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ మేజర్ ఆవిడ అంతకన్నా పెద్దగా ఉద్యమం చేసిన వాళ్ళు చాలామంది, అంటే ఆవిడ నేను తక్కువ చేయట్లేదు. బట్ డిస్పైట్ దట్ ఆవిడ ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడే వ్యక్తి కాదు. మేబీ సినిమా నటులు చాలా కాలం ఖాళీ ఉన్నప్పుడు చేయవచ్చు. సీరియస్నెస్ లేదు ఉద్యమాల్లో. అంటే నేను ఆమె తప్పుగా మాట్లాడలేదు, మెరుగుదల కోసం మాట్లాడుతున్నాను. ఇప్పటికన్నా సీరియస్నెస్ ఉంటే ప్రజలు హర్షిస్తారు, మామూలుగా వచ్చి డైలాగ్ మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. బట్ ఆవిడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, నేను వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే ఏదో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి వస్తే రాహుల్ గాంధీ గారి ప్రేమ హోదా ఇస్తాను కాదు. తెలంగాణ విషయంలో సిపిఐ పార్టీకి నిలబెట్టుకుంది. ఒక సీటు వాళ్ళ ఒప్పుకొని అడిగేవాళ్ళు లేరు. ఒక వచ్చిన అంటే మిత్రులు కాపాడుకుంటున్న 4 సీట్లలో ఒక సీటుకి మిత్రధనం పాటించింది. మునుగోడు సీటుకి ఆ రోజు పోటీ చేయకుండా మేము వెళ్ళిపోయాం. దాని గురించి హామీని, పాత హామీ ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? డెఫినెట్లీ ది క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీనాక్షి నటరాజన్ గారికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి.